కర్నూలు జిల్లా కాచుపురం దగ్గర ఎమగనూరు సెప్ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు. కాచాపురం గ్రామానికి చెందిన ఈరಣ್ణ అనే వ్యక్తి రాయచూరు జిల్లా క్యాంపులో ఓ మద్యం దుకాణం నుండి ఆంధ్రాకు అక్రమంగా కర్ణాటక మద్యం తీసుకొస్తున్నాడని పోలీసులు తెలిపారు. కర్ణాటక మద్యాన్ని అధోని, ఎమగనూరు, కొసిగి ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు అనే సమాచారం వచ్చిందన్నారు. సమాచారంపై తమ సిబ్బంది నిఘా ఉంచడంతో తుంగభద్ర వద్ద వాహనాలు తనిఖీ చేశామన్నారు. వాహనాల సోదాల్లో ఈరన్నకు చెందిన ట్రాక్టర్లో 100 బాక్సుల కర్ణాటక మద్యం పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ట్రాక్టర్ సీజ్ చేసినట్టు తెలిపారు. కింగ్ పిన్ అనేటటువంటి ఒక వ్యక్తి బోయ ఈరన్న, తండ్రి వీరేష్ ఈ యొక్క ఎమ్మిగనూరు లిమిట్స్లో విపరీతంగా ఇతను అక్రమ మద్యాన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని అమ్మటం జరుగుతుంది అనేది మా ఇంటెలిజెన్స్ టీం ద్వారా, ఇతర టెక్నికల్ టీమ్స్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. అతని మీద నిఘా వేయగా మాకు స్పెసిఫిక్ ఇన్పుట్స్ రావటం జరిగింది. 2 టీములుగా విభజన చేసి మేము పంపించడం జరిగింది. అనుకున్న విధంగానే మేము వెళ్ళిన స్పెసిఫిక్ రీజన్ ప్రకారంగానే ఒక ట్రాక్టర్, ఇండోఫార్మ్ ట్రాక్టర్ కొన్ని బాక్సులు పెట్టుకొని రావటం జరిగింది. తీసి చూస్తే మొత్తం 20 పాలిథిన్ బ్యాగ్స్ ఉండటం జరిగింది. ఒక్కొక్క దాంట్లో 5 బాక్సుల చొప్పున ఉండటం జరిగింది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం 9690 mlకి సంబంధించినటువంటి ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు తీసుకురావటం జరిగింది. ఈ మధ్యకాలంలో సుమారుగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే పెద్ద కేసు.